ఒక్క జర్మన్ లాంగ్వేజ్ ఉంటే చాలు జాబ్ వచ్చేస్తుంది అని మాత్రం అనుకోవడం పొరపాటే. దానికి తగ్గట్టు బ్యాక్ అండ్ వర్క్ చేసి ఇంకా రెజ్యూమ్ కూడా ఎలా పడితే అలా పెట్టేయకుండా మంచిగా దాన్ని మోడిఫై చేసి ఇంకా నన్ను అడిగితే జర్మన్ వచ్చేసిన వాళ్ళైతే జర్మన్లో రెజ్యూమ్ పెట్టినట్లయితే జాబ్స్ అనేవి ఫాస్ట్గా పిక్ చేస్తారు వీళ్ళు. ఇవన్నీ నాకెలా తెలిసాయో అని అనుకోకండి. నేను ఈ మధ్య జాబ్స్కి అప్లై చేద్దామని అనుకుంటున్నా, ఇంకా అప్లై చేయలేదు. సో దానికోసమే కొంత రీసెర్చ్ అయితే చేశాను. ఆ రీసెర్చ్లో తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక నేను బ్యూటీ థెరపిస్ట్గా ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉన్నా సరే నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో, అసలు ఎలా ప్రిపేర్ అవుతున్నానో జాబ్స్ కోసం అనేది మీరు లాంగ్ వీడియోలో చూడొచ్చు. నేను చేసిన రీసెర్చ్లో ఇంకో విషయం తెలుసుకున్నది ఏంటంటే, ఎలా పడితే అలా జాబ్స్కి అప్లై చేయడం అనేది కూడా చాలా పొరపాటు. ఐ మీన్ ఏదో లింక్డ్ఇన్ ఓపెన్ చేసేసి అన్నిటికీ అప్లై అని అప్లై చేసేయడం అనేది కూడా చాలా పొరపాటు. ఎందుకంటే మనం అప్లై చేసిన రెజ్యూమ్ వాళ్ళ ప్రొఫైల్లో ఉంటుంది ఒక 6 months వరకు కూడా. సో మనం మన రెజ్యూమ్కి తగిన జాబ్ని కాకుండా ఇష్టం వచ్చింది అప్లై చేసేస్తే అది ఇంకా కన్సిడర్ చేయరు. తర్వాత మనకి ఎప్పుడైనా అది అవసరం ఉన్నా సరే అది పనికి రాకుండా పోతుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీ ప్రొఫైల్ ఏంటి, అసలు మీరు ఏ స్ట్రీమ్లో ఉన్నారు, మన జాబ్ ప్రొఫైల్కి మనకున్న ఎక్స్పీరియన్స్కి తగిన విధంగా రెజ్యూమ్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాల్సింది అయితే ఇదే. ఇంకా నన్ను అడిగితే జర్మన్ లాంగ్వేజ్ వచ్చేసిన వాళ్ళైతే వచ్చేయడమే కాకుండా ఇంకా ఇంటర్వ్యూ కూడా నేను జర్మనీలో ఇవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెజ్యూమ్ని జర్మన్లో ప్రిపేర్ చేసి పెట్టండి. జర్మన్ లాంగ్వేజ్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నేను అలా ప్రిపేర్ చేసి పెడదామని అయితే ప్లాన్ చేశాను. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సర్లేండి ఫ్రెండ్స్, ఒక మంచి రోజు చూసి నాకైతే సజెషన్ ఇవ్వండి, మంచిగా జాబ్స్కి అప్లై చేద్దాము. ఇంకా తెలుసుగా, వీడియో నచ్చితే ఏం చేయాలో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.